महाराष्ट्र की एक 6 साल बच्ची की लाश तेलंगाना के ज़िले निज़ामाबाद के बोधन के केनाल से बरामद हुए। तफसीलात के मुताबिक महाराष्ट्र के ज़िले केरूर से ताल्लुक़ रखने वाली एक 6 साल बच्ची प्राची की लाश तेलंगाना के ज़िले निज़ामाबाद में बोधन केनाल से बरामद हुई। पुलिस के मुताबिक ये एक दिल दहलाने वाला कत्ल का वाक़या है, जिसमें इल्ज़ाम है कि बच्ची के वालिद पांडुरंगा ने मुबैना तौर पर इलेक्शन क़वानीन की वजह से नाअहली के खौफ में अपनी ही बेटी को नहर में फेंक दिया। वाक़या उस वक्त मंजर आम पर आया जब बच्ची की लाश नहर में तैरती हुई मिली और तफ्तीश में चौंका देने वाले इंकशाफात सामने आए। पुलिस का कहना है कि मुलजिम गांव के सरपंच इलेक्शन लड़ने का ख्वाहिशमंद था, ताहम 2 बच्चों की पॉलिसी के तहत नाअहली से बचने के लिए पहले गोद देने और रिकॉर्ड में रद्दोबदल की कोशिश की गई, जो नाकाम रही। बाज़ मुलजिम मुबैना तौर पर बच्ची को साथ लेकर निज़ामाबाद आया और वारदात अंजाम दी। पुलिस ने मामला दर्ज करके तहकीकात तेज़ कर दी है। इस सिलसिले में निज़ामाबाद कमिश्नर ऑफ पुलिस साई चैतन्य IPS ने मीडिया को तफसीलात बताई। यह वाक़या समाज में बढ़ते हुए तशद्दुद के खिलाफ संगीन सवालात खड़े करता है। వీళ్ళ తండ్రి కొండమంగళి పాండురంగ అతను ముగ్గురు పిల్లల తండ్రి. అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే, ఒక 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగ అనే అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా ముందటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు. వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే 2 పిల్లలే ఉండాలని నియమాన్ని విస్మరించుకొని ఈ పాండురంగ అనే అతను గణేష్ షిండే యొక్క ప్రోత్బలంతో తన యొక్క బైక్ MH26BY7495 అనే బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకొచ్చి ఇక్కడ దుబ్బదండ నుంచి అంబం వెళ్ళే దారిలో పాపని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ఇన్ని రోజులు దాక్కున్నాడు. మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అతను పట్టుకోవడం జరిగింది. ఇంత మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ACP గారికి, తర్వాత ఇన్స్పెక్టర్ DI బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి, ఎస్ఐలు ఎడపల్లి ఎస్ఐ రమా అండ్ రేంజల్ ఎస్ఐ చంద్రమోహన్కి మరియు మొదట టీం అందరికీ కష్టపడి ఈ కేసు ఛేదించారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎవరో చెప్పారు లేదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి పదవిని పొందలేరు, ఒకవేళ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే గ్యారంటీ కటకటాలు పాలవుతారు. థ్యాంక్ యూ.